రాష్ట్ర వ్యాప్తంగా సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బంజారాల అభివృద్ధికి సేవాలాల్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు, ప్రజలు. బంజారాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు మంత్రి ఈటెల. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. బంజారాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. సేవాలాల్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ఈటెల హాజరయ్యారు. సేవాలాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 మంది నిరుద్యోగులకు లోన్ కింద టాక్సీ కార్డులు అందజేశారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ రాములు నాయక్, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలని ప్రభుత్వ ఖర్చులతో అధికారికంగా నిర్వహించే దానికోసం జీవో ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతి కోసం అనేక రకాల పథకాలను మేము ప్రవేశపెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో లంబాడా హక్కుల కోసమే కాకుండా లంబాడా బతుకుల బావు కోసం తప్పకుండా సేవాలాల్ మహారాజ్ ఉత్సవాల సందర్భంగా ఇవాళ పునరంకితమవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మీతాండాలో సేవాలాల్ 278వ జయంతి వేడుకలు జరిగాయి. ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ విప్ గొంగడి సునీత, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వం సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఎంపీ బూర నర్సయ్య గౌడ్. గిరిజనులకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సేవాలాల్ మహారాజ్ యొక్క 278వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బంజారాలకు ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్ యొక్క సేవలు గుర్తు చేస్తూ వీరి జయంతి నాడు మా బంజారీ సోదరులందరూ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలన్నిటినీ సద్వినియోగం చేసుకుని బంగారు తెలంగాణలో వాళ్ళు ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎంపీ సీతారాం నాయక్. వరంగల్ అంబేద్కర్ భవన్ లో జరిగిన ఉత్సవాల్లో ఎంపీ పాల్గొన్నారు. గిరిజనులకు త్వరలోనే 12% రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. 1756 గ్రామ పంచాయతీ గిరిజన గ్రామ పంచాయతీ మిగతా ఉన్నాయి, దాన్ని ఎవరు ఆపలేదు. రిజర్వేషన్ చిన్న చికాకు ఉన్నది, ఈ నెలలో పరిష్కారం అవుతుంది అనుకున్నాను. హైదరాబాద్ లో బంజారా భవన్ ఏదైతే అన్నారో ఆ బంజారా భవన్ కూడా కేసు నిన్ననే పరిష్కారం అయిపోయింది. తప్పనిసరిగా ఈ రిజర్వేషన్లు అతి త్వరలో దీంట్లో పరిష్కారం దొరుకుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో సేవాలాల్ జయంతి వేడుకలు జరిగాయి. మహారాష్ట్ర నుంచి వచ్చిన లంబాడాల గురువు ప్రత్యేక పూజలు చేశారు. ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లిలోనూ సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజనులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోనూ సేవాలాల్ జయంతి వేడుకలు జరిగాయి. నారాయణఖేడ్ పట్టణంలో గిరిజన మహిళలు బోనాలతో ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ చౌక్ దగ్గర డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. అందరితో కలిసి తీన్మార్ స్టెప్పులేశారు ఎమ్మెల్యే శంకర్ నాయక్.